హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్న విషయం రా ఫైల్స్ వర్సెస్ జేపీజీ ఫైల్స్. అసలు రా ఫైల్స్ అంటే ఏంటి, జేపీజీ ఫైల్ ఫార్మాట్స్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం, ఎస్పెషల్లీ డ్రాబ్యాక్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి గురించి మనం మాట్లాడుకుందాం. మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఈ ఫైల్ ఫార్మాట్ అన్నది మోస్ట్ ఆఫ్ ద డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో మనం ముందుగానే సెట్ చేసుకోవచ్చు. మనకి రా ఫైల్ ఫార్మాట్లో కావాలా, జేపీజీ ఫైల్ ఫార్మాట్లో కావాలన్నది బై డిఫాల్ట్ జేపీజీ ఫైల్ ఫార్మాట్లోనే ఉంటుంది. వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక సీన్ని క్యాప్చర్ చేసినప్పుడు అది ఫైల్ రూపంలో మెమరీ కార్డులో ఎలా సేవ్ అవుతుంది, ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో మనం ఒక సీన్ని క్యాప్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టు అల్టిమేట్లీ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లైట్ డీటెయిల్స్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ లెన్స్ అండ్ హిట్టింగ్ ద సెన్సార్. ఓకే, సో మన ఆ దృశ్యం అన్నది ఏదైతే పిక్చర్ ఉందో అదేంటి, ఒక లైట్ యొక్క కాంబినేషన్ లెన్స్ ద్వారా సెన్సార్ మీద చేరుకొని, సెన్సార్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఫిట్ చేసుకొని ఇంటర్నల్గా ఒక బఫర్ మెమరీ ఉంటుంది అనమాట. ఇంటర్నల్ మెమరీ కార్డ్ కాదు, ఇంటర్నల్గా ఒక ర్యామ్ లాగా అనుకోండి, మన కంప్యూటర్లో ర్యామ్ లాగా మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతుంది. తర్వాత ఈ కెమెరాలో ఏంటంటే ఇన్బిల్ట్ ప్రాసెసర్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ జేపీజీ అన్నది బై డిఫాల్ట్ సెట్ అయ్యి ఉంటే దెన్ ఏమవుతుందంటే, ఆ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే జేపీజీలోకి కన్వర్ట్ చేసి దెన్ ఫైనల్గా మనం ఇన్సర్ట్ చేసిన మెమరీ కార్డులోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. అలా మనం మెమరీ కార్డులో ఈ ఫైల్ అన్నది అల్టిమేట్లీ ఒక పిక్చర్ అన్నది ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ ఫార్మాట్స్ ఎన్ని రకాలుగా మనం సేవ్ చేసుకోవచ్చు అంటే, బై డిఫాల్ట్ జేపీజీగా ఉంటుంది, ఆర్ వీ కెన్ సెట్ ఇట్ టు రా ఫైల్ ఫార్మాట్. అసలు ఈ రా ఫైల్ ఫార్మాట్ అంటే ఏంటి? ఈ రా ఫైల్ ఫార్మాట్ అంటే ఈ సెన్సార్ మీద పడ్డ డీటెయిల్స్ అన్నిటినీ అలాగే, అసలు ఎటువంటి ఫర్దర్ ప్రాసెసింగ్, అన్కంప్రెస్డ్, అన్ప్రాసెస్డ్, ఆ డీటెయిల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఒక ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేయడం అనమాట. అంటే ఆ కంప్లీట్ ఫ్రేమ్ యొక్క డీటెయిల్స్ని ఒక ఫైల్ ఫార్మాట్లో పొందుపరచడం అనమాట. అది రా ఫైల్ ఫార్మాట్ అంటాం. ఈ జేపీజీ ఏం జరుగుతుంది, ఈజ్ ప్రాసెస్డ్ బై కెమెరా ఇట్ సెల్ఫ్. కెమెరానే ప్రాసెస్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్గా ఉంచుకుంటుంది అనమాట. ఓకే, సో ఆ పోర్షన్ అయిపోయింది కదా. ఈ టూ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్, రా వర్సెస్ జేపీజీ, ఈ ఫైల్ ఫార్మాట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటగా మనం జేపీజీ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు జేపీజీ ఫైల్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసినట్లయితే ఈ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. మొదటగా ఏం చెప్పుకోవాలంటే, ఫైల్ సైజ్ అన్నది చాలా స్మాల్, అది పెద్ద అడ్వాంటేజ్. సో ఆబ్వియస్లీ మనకి ఉన్న మెమరీ కార్డ్ కెపాసిటీలో ఎక్కువ పిక్చర్స్ని సేవ్ చేసుకోగలుగుతాం, అదే పెద్ద అడ్వాంటేజ్. ఈ స్మాలర్ ఫైల్ సైజ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో కెమెరాలో మనకి కంటిన్యూస్ మోడ్లో బర్స్ట్ మోడ్ అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ బర్స్ట్ మోడ్ ఏంటంటే, మనకి నెంబర్ ఆఫ్ క్లిక్స్ విత్ ఇన్ అ సెకండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఫోటోలు విత్ ఇన్ అ సెకండ్ ఆఫ్ టైంలో మనం తీయగలుగుతాం. సో అది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఐ మీన్ కంటిన్యూస్ మోడ్ అండ్ ఇందులో బర్స్ట్ మోడ్లో ఇప్పుడు కంటిన్యూస్గా మనం ఈ షటర్ బటన్ క్లిక్ చేసుకుంటే టక్ 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 అని అదే క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు వినండి, సీ దట్. సో ఈ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అన్నది జేపెగ్ ఫైల్ ఫార్మాట్లో కానీ మనం ఉంచితే ఎక్కువ పిక్చర్స్ని సేవ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ ఇంటర్నల్ మెమరీ అన్నది కూడా లిమిటెడ్ అనమాట. సో ఆ ఇంటర్నల్ మెమరీ ఎంత ఉందో కెమెరాలో దానికి తగ్గట్టుగా మనకి ఈ ప్రాసెసింగ్ స్పీడ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫైల్ సైజ్ అన్నది స్మాల్ అయితే ఆబ్వియస్లీ ఇట్ కెన్ ప్రాసెస్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫొటోస్.
అలా బర్స్ట్ మోడ్లో బర్స్ట్ రేట్ అంటారు, అంటే నెంబర్ ఆఫ్ ఫొటోస్ పర్ సెకండ్ అన్నది బర్స్ట్ రేట్ అన్నది హైగా ఉంటుంది. ఇక కంపాటబిలిటీ అండ్ షేరబిలిటీ. ఒకసారి మనం JPEG ఫైల్లో ఫోటో తీసేసాక దట్ ఈస్ రెడీ టు యూస్. సో ఆ ఫైల్ ఇమీడియట్గా మనం డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లోకి ఎక్కించుకొని వీ కెన్ షేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్, ఫోన్స్ అండ్ అదర్ డివైసెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ కంపాటబుల్ టు JPEG ఫైల్స్ అనమాట. సో అది డెఫినెట్గా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఆ JPEG ఫైల్ అన్నది రెడీ టు యూస్ అంటే దాని అర్థం ఏంటి, మనకి ఫర్దర్ ప్రాసెసింగ్ అవసరం లేదన్నమాట. ఎందుకంటే కెమెరానే ఆల్రెడీ ప్రాసెస్ చేసి JPEG ఫైల్లోకి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఫర్దర్ ప్రాసెసింగ్ అవసరం లేదు. ఇమ్మీడియట్గా తీసిన ఫోటో యాజ్ ఇట్ ఈస్గా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇట్ అవాయిడ్స్ ఫర్దర్ ప్రాసెసింగ్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్, ఈ ప్రాసెస్ వల్ల ఆబ్వియస్లీ వీ సేవ్ లాట్ ఆఫ్ టైం. సో ఎందుకంటే మనం రా ఫైల్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ మనకి ఎక్కువ టైం కావాల్సి వస్తుంది. సో అందువల్ల JPEG ఫైల్స్ అన్నది ఫైల్ ఫార్మాట్ అనేది ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, JPEG ఫైల్ ఫార్మాట్లో ఉంచుకోవడం ద్వారా మనకి వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఒకవేళ రా ఫైల్స్లో మనం సేవ్ చేస్తే యూ నీడ్ సపరేట్ సాఫ్ట్వేర్ అనమాట. సపరేట్ సాఫ్ట్వేర్ కావాలి వాటిని ప్రాసెస్ చేయడానికి. ఇక్కడ JPEGలో ఆ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసామా, పంపించుకున్నామా, షేర్ చేసుకున్నామా, అప్లోడ్ చేసుకున్నామా అన్న కాన్సెప్ట్ తప్ప సపరేట్ సాఫ్ట్వేర్ కావాలని చెప్పాను కదా. సపరేట్ సాఫ్ట్వేర్ కావాలంటే డెఫినెట్గా ఆ సాఫ్ట్వేర్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ఇట్ కొనుక్కోవాలి. లైక్ లైట్ రూమ్, ఫోటోషాప్, ఇంకా చాలా థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ JPG ఫైల్ సైజు స్మాల్ కాబట్టి మనకి మోర్ మెమరీ కార్డ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అదొక అడ్వాంటేజ్. ఆ రకంగా మనం వీ సేవ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఓవర్ ద పీరియడ్. ఇక లాస్ట్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ ఉందన్నమాట. మనం ఓన్లీ JPEG ఫైల్ ఫార్మాట్లోనే షూట్ చేయడం ద్వారా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో యాజ్ అ ఫోటోగ్రాఫర్గా మనం కొన్ని ఫోటోగ్రఫీ స్కిల్స్ని మనం డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఎందుకురా అంటే సింపుల్ లాజిక్. సో JPEG ఫార్మాట్లో ఫర్దర్ ప్రాసెసింగ్ మనం అవాయిడ్ చేయాలనేస్తే మనం JPG ఫార్మాట్లో సెట్ చేసుకుంటాం. దాని అర్థం ఏంటి, మనం వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాప్చరింగ్ అనమాట. సో మన సెట్టింగ్స్ అన్నీ రైట్గా కరెక్ట్గా ఉంచుకునేలానే చూసుకోవాలి. ఆ రకంగా మనకి ఈ కంపోజిషన్ మీద ఎస్పెషల్లీ మనకి ఈ అపర్చర్, షటర్ స్పీడ్, ISO కాంబినేషన్ని ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలో మన మైండ్లో కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది టు గెట్ ఇట్ రైట్ ఇన్ ద కెమెరా. సో అందువల్ల మనకి ఈ డెఫినెట్గా ఈ ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది. సో అది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ JPG ఫైల్ ఫార్మాట్స్ ఇన్ ద కెమెరా. సో JPG ఫైల్ ఫార్మాట్స్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటో తెలుసుకుందాం. డ్రాబ్యాక్స్ ఏంటంటే డెఫినెట్గా ఫైల్ సైజ్ చిన్నగా ఉండబట్టి లిమిటెడ్ క్వాలిటీ, బట్ స్టిల్ గుడ్, బట్ లిమిటెడ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒకసారి JPG ఫైల్లోకి సేవ్ అయ్యాక ఆ పిక్చర్ని మనం ఫర్దర్ ప్రాసెసింగ్ ఎక్స్టెన్సివ్గా చేయలేం. చాలా వెరీ వెరీ లిమిటెడ్ ఎన్హాన్స్మెంట్స్ మాత్రమే చేయగలుగుతాం అన్నమాట. ఆల్రైట్, సో JPG ఫైల్ ఫార్మాట్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు రా ఫైల్ ఫార్మాట్స్ గురించి తెలుసుకుందాం. మనం రా ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం ద్వారా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఎక్స్టెన్సివ్ పోస్ట్ ప్రాసెసింగ్ అబిలిటీ అన్నది మనకి దొరుకుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ మనం కొన్ని మిస్టేక్స్ చేసామనుకో అట్ ద టైమ్ ఆఫ్ క్యాప్చరింగ్ ద పిక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లిటిల్ అండర్ ఎక్స్పోజ్ చేసాం పిక్చర్ని. సో దాన్ని మనం పోస్ట్ ప్రాసెసింగ్లో వీ కెన్ బంప్ దట్ ఎక్స్పోజర్ అనమాట. ఎక్స్పోజర్ని కొంచెం పెంచుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీ డీటెయిల్స్. అలానే స్లైట్లీ ఓవర్ ఎక్స్పోజ్ చేసాం, వీ కెన్ స్టిల్ గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద హైలైట్స్ అనమాట. ఈ హైలైట్స్, షాడోస్ ఏంటంటే ఈ బ్రైటర్
ఏరియాస్ ఆఫ్ ద పిక్చర్ని హైలైట్స్ అంటాం, డార్కర్ ఏరియా ఇన్ ద పిక్చర్ని షాడోస్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ అండర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ షాడోస్లో చాలా డీటెయిల్స్ మనకి కనిపించదు. సో వీ కెన్ ఈ రా ఫైల్ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోగలిగితే ఈ పోస్ట్ ప్రాసెసింగ్లో వీ కెన్ కరెక్ట్ దోస్ మిస్టేక్స్. అండర్ ఎక్స్పోజ్ చేస్తే వాటిని స్లైట్లీ ఎక్స్పోజర్ పెంచుకోవడం, అలానే ఓవర్ ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ తెచ్చుకోవడం, అండర్ ఎక్స్పోజ్ చేసి వితౌట్ లూజింగ్ ఎనీ డీటెయిల్స్, అలా ఎక్స్టెన్సివ్ అబిలిటీ టు ఎడిట్ ఎ పిక్చర్ ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ దిస్ రిట్రీవింగ్ షాడోస్ అండ్ హైలైట్స్, వీ కెన్ ఆల్సో చేంజ్ వైట్ బ్యాలెన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మనం కూల్ వైట్ బ్యాలెన్స్లో పెట్టి తీస్తే, బ్లూయిష్గా తీస్తే, మనం అదే జేపీజీ ఫార్మాట్లో అలా తీస్తే మనకి అల్టిమేట్లీ అదే ఎండ్ పిక్చర్ అవుతుంది అనమాట. వీ కాంట్ చేంజ్ ఇట్. అదే మనం రా ఫైల్ ఫార్మాట్లో ఒకవేళ మనం కూల్ టోన్లో సేవ్ చేసినా కూడా దెన్ పోస్ట్ ప్రాసెసింగ్లో యూ కెన్ చేంజ్ ఇట్. ఒకవేళ డేలైట్ మోడ్లో ఉంచుకుంటే ఎలా కనిపిస్తుందో కూడా చూడొచ్చు. ఇఫ్ యూ లైక్ ఇట్ వీ కెన్ గో విత్ దట్ ఫార్మాట్. డిఫరెంట్ వైట్ బ్యాలెన్స్ మోడ్స్లో పిక్చర్ ఎలా మనకి కనిపిస్తుంది అన్న విషయం కూడా మనం పోస్ట్ ప్రాసెసింగ్లో చూసి డిసైడ్ అయ్యి దెన్ ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంత అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బేసికలీ మనకి కంపేరింగ్ టు JPEG ఫైల్స్ మనకి గ్రేటర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ ఎందుకంటే దీని యొక్క ఫైల్ సైజ్ హెవీగా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం సేవ్ చేసుకుంటాం. సో యూ కెన్ మేక్ కరెక్షన్స్. సో అట్ ద ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ కరెక్షన్స్, క్వాలిటీ విల్ బి డెఫినెట్లీ బెటర్. ఈ క్వాలిటీ ఏ రకంగా బాగుంటుంది, ఫైల్ సైజు పెద్దగా ఉంటుంది, ఎడిటింగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనకి ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక రా ఫైల్ ఫార్మాట్స్లో సెట్ చేయడం ద్వారా ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ విల్ హిట్ వచ్చి ఫైల్ సైజ్ వచ్చి చాలా హెవీగా ఉండడం ద్వారా మనకి వీ నీడ్ బిగ్గర్ మెమరీ కార్డ్స్. అంటే మన యూస్ చేసే మెమరీ కార్డ్ యొక్క కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండాలి. సో ఎందుకంటే ఒక్కొక్క ఫైల్ సైజు కెన్ వేరీ ఫ్రమ్ 20 MB టు అప్ టు 40 MB. ఇప్పుడైతే కొన్ని 50 MB ఫైల్ సైజ్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు సేవ్ మచ్ ఆఫ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద సెన్సార్. సో ఒక 10 ఫోటోలు తీసినా కూడా మనకి రా ఫైల్ ఫార్మాట్స్ యూస్ చేసి మనకి 1 GB వచ్చేస్తుంది. అది ఒక పెద్ద తలనొప్పి అనమాట. ఎందుకంటే మనకి మెమరీ కార్డ్స్ టకమని అయిపోతుంటుంది. సో అది డెఫినెట్గా చాలా పెద్ద హెడేకే. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది రా ఫైల్ ఫార్మాట్లో పెట్టుకోవాలంటే. ఎందుకంటే యూ నీడ్ మోర్ మెమరీ కార్డ్స్. ఒకవేళ ఓన్లీ 1 మెమరీ కార్డ్ ఉన్నా కూడా దాని కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. 64, 128 GB మెమరీ కార్డ్స్ మనకి కావాల్సి వస్తుంది. అంటే అల్టిమేట్లీ యూ నీడ్ టు పర్చేస్ ఇట్ ఫర్ బెటర్ ప్రైస్, అంటే మోర్ ప్రైస్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో కాస్ట్ ఒకటి డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్ టైం. సో JPEG ఫైల్స్ ఏంటంటే మనకి అదే ఎండ్ రిజల్ట్ అనుకున్నాం, వీ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ అండ్ షేర్ ఇట్. ఇక ఈ రా ఫైల్ ఫార్మాట్లో తీయడం ద్వారా తీసిన ఇమ్మీడియట్గా మనం డౌన్లోడ్ చేసి వెంటనే షేర్ చేసుకోవడం జరగదు అనమాట. ఏంటంటే ఫైల్ ఫార్మాట్ సపోర్ట్ చేయదు, కంపాటబిలిటీ ఉండదు. అండ్ ఫైల్ సైజ్ మన వాట్సాప్లో ఒక 40 MB ఫైల్ ఒక ఇమేజ్ కోసం ఎవరు షేర్ చేయరు, చేసినా కూడా ఎవరు డౌన్లోడ్ చేసుకోలేరు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే కంపల్సరీ ఈ ప్రాసెసింగ్ టైం అన్నది మనం వెచ్చించాల్సి వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన స్పెషల్ సాఫ్ట్వేర్ ఉండాలి, లైట్ రూమ్ లాంటిది. దాంట్లో మనం ప్రాసెసింగ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్ వెళ్ళి ప్రాసెస్ చేసుకొని ఆ టైం అంతా ఇన్ అడిషన్ మనం పెట్టాల్సి వస్తుంది అనమాట. సో అలాంగ్ దిస్ లైన్ ఇంకోటి ఏంటంటే మనకి స్పెషల్ సాఫ్ట్వేర్ కావాలి. ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి. సో ఆబ్వియస్లీ మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్స్ కొనుక్కోవాలి. లైట్ రూమ్ కొనుక్కోవాలంటే ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్, అడోబీ వాళ్ళది మంత్లీ సబ్స్క్రిప్షన్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ యాడ్స్ మచ్ ఆఫ్ కాస్ట్ టు అవర్ బడ్జెట్. ఇంకొక లాస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బర్స్ట్ రేట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ బికాస్ ఆఫ్ రా ఫైల్ సైజ్ వచ్చి హ్యూజ్ ఉంటుంది కాబట్టి
మనకి కంటిన్యూస్ మోడ్లో బర్స్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో నెంబర్ ఆఫ్ సే ఫర్ విత్ ఇన్ సెకండ్ జేపెగ్ ఫైల్ ఫార్మాట్ అయితే సే 7 పిక్చర్స్ తీయగలుగుతాం టకటకటకటకమని. బట్ రా ఫైల్ ఫార్మాట్లో ఉంచి ఆ బస్ట్ మోడ్లో తీస్తే మేబీ 3 or 4. సో అంటే ఇంటర్నల్ మెమరీ అండ్ ప్రాసెసర్ సపోర్ట్ చేయగలిగే ఎబిలిటీ రెస్ట్రిక్ట్ అవుతుంది. సో అది విషయం. ఫ్రెండ్స్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా, ప్లీజ్ రైట్ మీ అ కామెంట్. నేను డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తా. మరి టిల్ దెన్, సీ యూ, బాయ్.